మనం ఇప్పుడు పంబన్ రోడ్ బ్రిడ్జ్లో వెళ్తున్నాం. దీని పక్కనే రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ప్రస్తుతం. అందుకే మనం ఓన్లీ మండపం వరకే చేరుకోగలుగుతున్నాం. మండపం నుంచి బస్సులో వెళ్ళాల్సి వస్తుంది రామేశ్వరం. బట్ వన్స్ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే కనుక మనం డైరెక్ట్ రామేశ్వరంకి ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. ఈ బ్రిడ్జ్ మేబీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కల్లా రెడీ అవ్వచ్చు. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న న్యూ పంబన్ బ్రిడ్జ్. ఆ మధ్యలో ఉన్నదే ఓల్డ్ బ్రిడ్జ్. దీని స్పెషాలిటీ ఏంటంటే షిప్లు వచ్చినప్పుడు అది వైడ్గా ఓపెన్ అయ్యి షిప్ క్రాస్ అవుతాయి అక్కడి నుంచి. ఆ గ్రీన్ కలర్ వాటర్ ఇంకా షిప్లు అన్నీ చూడడానికి చాలా బాగుంటుంది. మనం బైక్లో కానీ కార్లో కానీ వెళ్తే కొందరు ఆగి మరీ చూస్తూ ఉంటారు. మీరు రామేశ్వరం టెంపుల్లో ఉదయం 8 గంటలకల్లా దర్శనం ముగించుకొని లోకల్ సైట్ సీయింగ్కి స్టార్ట్ అయ్యారంటే కనుక ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా నేను ప్రీవియస్లో చూపించిన ధనుష్కోడి ఆ లొకేషన్లు అన్నీ కవర్ చేసుకుని మీరు 1 o'clock కల్లా రామేశ్వరం బస్ స్టాప్కి చేరుకుంటే రామేశ్వరం బస్ స్టాండ్ నుంచి మీరు మధురై వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. మీరు అట్లీస్ట్ 1 o'clockకి రామేశ్వరంలో మధురై బస్ ఎక్కేటట్టు చూసుకోండి. సో దట్ అరౌండ్ 2-3 అవర్స్లో మీరు రామేశ్వరం నుంచి మధురై చేరుకుంటారు. మీరు ఈవినింగ్ 4 o'clock కల్లా మధురై చేరుకుంటారు. మధురై మెయిన్ బస్ స్టాండ్లో మిమ్మల్ని దింపేస్తారు వాళ్ళు. మీరు మధురై మెయిన్ బస్ స్టాండ్లో సిమ్మక్కల్ వైపు వెళ్ళే బస్ ఎక్కండి. ఈ సిమ్మక్కల్ అనే స్టాప్ ఏంటంటే మధురై మీనాక్షి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు కండక్టర్కి చెప్పండి సిమ్మక్కల్ స్టాప్ వచ్చినప్పుడు చెప్పమని. సో అక్కడ గెట్ డౌన్ అయితే మీరు ఈజీగా బై వాక్ మీరు మధురై మీనాక్షి టెంపుల్కి చేరుకోవచ్చు. మధురై మీనాక్షి టెంపుల్ దగ్గరలోనే హోటల్స్ కూడా ఉంటాయి. అరౌండ్ 1000-1200 అలా ఛార్జ్ చేస్తారు మీకు. మీరు అక్కడే 4 o'clock రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి అరౌండ్ 5 o'clock కన్నా 6 o'clock కన్నా మీరు దర్శనం చేసుకోండి. సో మీరు ఏం చేస్తున్నారంటే 1 డేలో రామేశ్వరం కవర్ చేసుకున్నారు, పంబన్ బ్రిడ్జ్ కవర్ చేశారు, ధనుష్కోడి కవర్ చేశారు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూశారు. ఆఫ్టర్నూన్ మళ్ళీ మధురై వచ్చారు. మధురైలో అరౌండ్ 5-6 o'clockకి మధురైలో కూడా మధురై మీనాక్షి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. ఒక్క రోజులో ఇన్ని కవర్ అవుతాయి మీకు. ఈ మధురై మీనాక్షి టెంపుల్లో దర్శనం అయిపోయాక మీకు టైం ఉంటే తిరుమలై నాయకర్ ప్యాలెస్ అని ఉంటుంది. మేబీ ఒక 4-5 kilometers ఉంటుంది. మీకు ఆటోలో కుదిరితే ఆ ప్యాలెస్ని కూడా చూసుకొని ఈవినింగ్ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ డే కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది స్ట్రక్చర్ టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది ఒకప్పుడు బిజీ మార్కెట్ అంట. ఇది మధురై టెంపుల్ ఈస్ట్ ఎంట్రన్స్. మీరు సిమ్మక్కల్ బస్ స్టాప్లో దిగితే కనుక ఇది మీకు బాగా దగ్గరగా ఉంటుంది. మీరు ఇక్కడే మొబైల్స్, చెప్పుల్స్ బయటే వదిలిపెట్టాల్సి ఉంటుంది. మీకు వీలైతే మొబైల్ మీరు నియర్ బై హోటల్ తీసుకుంటే మీ హోటల్లోనే పెట్టేసుకోండి. లేదంటే 5 rupees ఇస్తే వీళ్ళు మొబైల్ కూడా స్టోర్ చేస్తారు మీకోసం. చెప్పులు ఫ్రీ స్టాండ్ ఉంటుంది. ఇదే ఈస్ట్ ఎంట్రన్స్. ఈ గోపురానికి లెఫ్ట్ సైడ్ మీకు ఎంట్రీ ఉంటుంది. అక్కడే మీ దగ్గర మొబైల్స్ ఉన్నాయి ఏమున్నాయి అన్నీ చెక్ చేసి లోపల పంపిస్తారు మిమ్మల్ని. ఇక్కడే కొన్ని షాపింగ్ మాల్స్ అవి ఉంటాయి. ఇక్కడ జిగర్దందా అని కొంచెం ఫేమస్ డ్రింక్ ట్రై చేయండి. మేము ట్రై చేసాం, బాగానే ఉంది. మేము నైట్ టైం వెళ్ళటం వల్ల అంతగా ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు. మీరు డే టైం వెళ్తే అన్ని ఎంట్రన్స్లో కవర్ చేయండి. వెస్ట్ ఎంట్రన్స్, సౌత్ ఎంట్రన్స్ అన్నీ, నార్త్. ఇక్కడ ఏదో పై గోపురానికి కూడా వెళ్ళొచ్చు అంట. దాని ప్రొసీజర్ అంటే నాకు తెలియదు, కానీ మీకు టైం ఉంటే కనుక ట్రై చేయండి. ఇదే మేము స్టే చేసిన హోటల్. నెక్స్ట్ డే అంటే డే 2లో మనం తమిళనాడులోని 6 ప్రత్యేక సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో 3 దర్శించుకుందాం. మీరు మార్నింగ్ 6 కల్లా రెడీ అయిపోయి మీకు దగ్గరలో ఉన్న సిమ్మక్కల్ బస్ స్టాండ్ దగ్గరికి రండి. ఆ బస్ స్టాప్లో డైరెక్ట్ తిరుపరకుంద్రం బస్ దొరికితే డైరెక్ట్ బస్ ఎక్కండి. లేదంటే దగ్గరలో ఉన్న పెరియార్ బస్ స్టాండ్కి వెళ్ళండి. పెరియార్ బస్ స్టాండ్లో తిరుపరకుంద్రం వెళ్ళి బస్ ఎక్కండి. అరౌండ్ 10 kilometers ఉంటుంది. వెళ్ళి దారిలో కూడా చాలా వ్యూస్ బాగుంటుంది. పక్కనే చూస్తున్నారు కదా చిన్న
కోనేరు లాంటిది ఉంది, హిల్స్ అవి ఉంటాయి. ఒక 10 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోతారు మీరు. బస్కి అరౌండ్ 10 రూపీస్ అయినా 20 రూపీస్ అయినా ఛార్జ్ చేస్తారు, డిపెండ్స్. అక్కడ కొన్ని లోకల్ బస్సులు ఉంటాయి, కొన్ని ఎక్స్ప్రెస్లు ఉంటాయి. మేము 6:43 కల్లా ఈ గుడి దగ్గరికి వచ్చాం. ఈ తిరుపురన్ కుంద్రన్ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఈ టెంపుల్ మొత్తం ఒక కొండను తొలిచి ఒక టెంపుల్ నిర్మించారు. అసలు ఇమాజిన్ చేయలేము మనం. మీరు లోపలికి వెళ్ళి చూస్తే ఇదంతా కొండ లోపల తొలిచి చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో నార్మల్గా బిల్డ్ చేసిన టెంపుల్లానే ఉంటుంది లోపలంతా. చాలా చాలా అమేజింగ్ అనమాట. ఎంత బాగుంటుంది అంటే టెంపుల్ చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా, అంత విశాలంగా ఉన్నాయి టెంపుల్ పిల్లర్స్ అన్నీ. ఇదంతా ఒక కొండ కింద కొండను తొలిచి ఇలా చేశారంటే అసలు చాలా గ్రేట్ అనమాట. మళ్ళీ ఇందులో 2 ఫ్లోర్స్ లాగా ఉంటుంది. లోపలికి వెళ్తే మీరు లోపల కెమెరా నాట్ అలౌడ్. మేము జస్ట్ ఏదో వీలైన చోట, ఎవరు లేని చోట చూసి కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసాం. ఈ టెంపుల్ అయితే మస్ట్ విజిట్. అండ్ నేను చెప్పాను కదా, ప్రత్యేక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ 6 ఉంటే అందులో ఇది ఒకటి. ఇది మదురైకి కూడా చాలా దగ్గరలోనే, 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. బస్సెస్ కూడా ఉన్నాయి. నేను చెప్పినట్టు ఆ పెరియార్ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి ఇటు. చూసారా అసలు ఎంత హైట్ ఉన్నాయి ఆ తలుపులు అవి. అదంతా కొండను తొలిచారు. అదే అసలు గ్రేట్. అసలు మామూలుగా కన్స్ట్రక్ట్ చేసిన కూడా అంత విశాలంగా కన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఒక కొండని అలా తొలిచి అలాగా చేశారంటే చాలా గ్రేట్. ఇది మస్ట్ విజిట్ టెంపుల్, అస్సలు మిస్ కావద్దు. అసలు ఎలా బిల్డ్ చేశారన్నది తెలుసుకోవడానికైనా సరే విజిట్ చేయాలి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేము 24 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పల్లముద్ర చోళ వెళ్ళడానికి పెరియార్ బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఇదే పెరియార్ బస్ స్టాండ్. ఇది మదురై టెంపుల్కి అరౌండ్ 1 కిలోమీటర్లో ఉంటుంది. మదురై రైల్వే స్టేషన్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనం పల్లముద్ర చోళ వెళ్ళడానికి ఇక్కడి నుంచే బస్సెస్ ఉంటాయి. ఈ బస్ స్టాండ్లో 44 నెంబర్ బస్ ఎక్కి అలగిరి కోవిల్ చేరుకోండి. బస్ టికెట్ వచ్చి అరౌండ్ 30 రూపీస్ ఉంటుంది. ఇదే అలగిరి కోవిల్. మిమ్మల్ని బస్సు ఇక్కడే డ్రాప్ చేస్తుంది. ఇక్కడి నుంచి మీరు పల్లముద్ర చోళై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఆలయానికి సంబంధించిన ప్రత్యేక బస్సులు ఉంటాయి. వాళ్ళు అరౌండ్ 10 రూపీస్ ఛార్జ్ చేసి మిమ్మల్ని పల్లముద్ర చోళై సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇది అలగిరి కోవిల్ ఎంట్రన్స్. ఇక్కడికి చేరుకునేసరికి అరౌండ్ 8:15 అయింది. ఇదే బస్ స్టాండ్. మీరు పల్లముద్ర చోళై వెళ్ళడానికి టెంపుల్ వాళ్ళ ప్రత్యేక బస్సులు ఇక్కడే ఉంటాయి. ఇక్కడే క్యూ లైన్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. ఎక్కువ జనం ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ క్యూ లైన్లో వెయిట్ చేయించి నెక్స్ట్ బస్సు ఫిల్ అయ్యాక కొండపైకి పంపిస్తారు. పల్లముద్ర చోళై కొండపైకి వెళ్ళే దారి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దారిలో మంకీస్ ఉంటాయి. కొందరు బైవాక్ వెళ్తూ ఉంటారు, కొందరు కార్లోని బైక్స్లోని. ఈ రోడ్ అయితే చాలా బాగుంది, చాలా సీనిక్గా కూడా ఉంటుంది. వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ కూడా పెయిడ్ దర్శనం, ఫ్రీ దర్శనం 2 అవైలబుల్ ఉంటాయి. పెయిడ్ దర్శనం అరౌండ్ 20-50 ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు స్వామివారికి అలంకరణ చేయడానికి క్యూ లైన్ స్టాప్ చేశారు. కానీ వన్స్ క్యూ లైన్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ మేమే ఉన్నాం. సో మాకేంటంటే లక్కీగా స్వామి ముందు కూర్చొని స్వామిని అలంకరిస్తుంటే అలంకరణ అంతా చూడడానికి వీలైంది. మామూలుగా అయితే అంత ఛాన్స్ ఎవరికి లోకల్ వాళ్ళకి కూడా దొరకదంట. మాకు బై లక్ మేము కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళేసరికి మమ్మల్ని అక్కడ కూర్చోమని వాళ్ళు మొత్తం అలంకరించి పూజలు అవి చేశారు. దర్శనం అంటే చాలా బాగా దర్శనం అయింది ఇక్కడ మాకు. 8:36 కల్లా కొండపైకి చేరుకున్నాం.
ఇదే టెంపుల్ ఇన్సైడ్ వ్యూ. టెంపుల్ చాలా బాగుంది. కొండపైన చిన్నగా సరిపడి ఉంటుంది. ఇక్కడే మేము క్యూ లైన్లో వెయిట్ చేసింది. ఇది టెంపుల్ బయట ఎంట్రన్స్ సైడ్. ఇక్కడే కార్ పార్కింగ్ అన్నీ ఉంటాయి. కొన్ని షాపులు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ అన్నీ ఇన్సైడే టెంపుల్లోనే ఉంటాయి. ఇది కార్ పార్కింగ్. మిమ్మల్ని తీసుకొచ్చిన బస్సులన్నీ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాయి. మళ్ళీ మీ బస్సు ఫిల్ అవ్వగానే మిమ్మల్ని కొండ కిందకి తీసుకెళ్తారు. చాలా బాగుంది కదా కొండపైన. ఇన్సైడ్ కెమెరా అలౌడ్ లేదు, అందుకే నేను మ్యాక్సిమం బయట క్యాప్చర్ చేశాను. ఇక్కడే కాదు, ఏ టెంపుల్లో కూడా ఇన్సైడ్ కెమెరా అలౌడ్ లేదు. సో మీరు ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ రోడ్లు అయ్యే చూడాల్సి ఉంటుంది మ్యాక్సిమం. మా బస్సు ఫిల్ అయ్యే వరకు బయట నుంచి నేను ఇలా వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నా. ఇది టెంపుల్ ఇన్సైడ్ వ్యూ. మెయిన్ ఎంట్రన్స్. మా బస్ రెడీ అయినట్టుంది. అరౌండ్ 9:19 కల్లా మా బస్సు టెంపుల్ పై నుంచి కిందకి స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు ఈ పలముదరి చోళ కొండపై నుంచి కిందకి చేరుకుని అలగర కోవెల్లో ఉన్నటువంటి 2000 సంవత్సరాల పురాతనమైన విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించుదాం. ఇది విష్ణుమూర్తి యొక్క 108 దివ్య దేశాలలో ఒకటి. టెంపుల్లో కొంతమేర వరకే కెమెరా అలౌ చేస్తారు. అదే ఈ ప్లేస్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. చాలా పిల్లర్స్ అవి బాగుంటాయి. ఇది టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. అక్కడ క్లైమేట్ కానీ వెదర్ అంతా చాలా బాగుంటుంది. అసలు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ టెంపుల్కి బయటనే ఒక పెద్ద కోనేరు కూడా ఉంటుంది. చూపిస్తూ ఉండండి మీకు. ఇదే ఆ కోనేరు. చాలా పెద్దగా ఉంటుంది కోనేరు. చూసారా టెంపుల్ ఎంత బాగుంది. వెనకాల స్కై, బ్లూ స్కై, చుట్టూ కొండలు. అసలు అక్కడికి వెళ్తే మీరు మిమ్మల్ని మీరే మర్చిపోతారు. ఆ వైబ్స్ అంత బాగుంటాయి అక్కడ. అలా విష్ణుమూర్తి దర్శనాన్ని కంప్లీట్ చేసుకుని మేము తిరిగి మదురై చేరుకుంటున్నాం. మేము మదురైలో రూమ్ చేరుకునేసరికి అరౌండ్ 11:30 అలా అవుతుంది. మీరు ఏమైనా లంచ్ ఏమైనా చేసుకుంటే చేసుకుని నెక్స్ట్ మీరు సిమ్మక్కల్ బస్ స్టాప్కి బైవాక్ రావచ్చు. సిమ్మక్కల్ బస్ స్టాప్లో ఏంటంటే అరపాళ్యంలో బస్ ఎక్కి అరపాళెం బస్ స్టాండ్ చేరుకోండి. ఇదే అరపాళెం బస్ స్టాండ్. ఇక్కడి నుంచే మీకు పళని వెళ్ళే బస్సెస్ దొరుకుతాయి. అరౌండ్ 1:30 అట్లా మీరు పళని వెళ్ళే బస్సులో ఉండేటట్టు చూసుకోండి. మదురై నుంచి పళని వచ్చి 120 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్. మీకు 2 అవర్స్ కానీ 2.5 అవర్స్ కానీ పడుతుంది. బస్ ఛార్జ్ వచ్చి అరౌండ్ 105-110 రూపీస్ అలా ఉంటుంది పర్ పర్సన్. మదురై నుంచి పళని బస్ జర్నీ అయితే వేరే లెవెల్. చాలా బాగుంటుంది. చాలా సీనిక్గా ఉంటుంది. అసలు చుట్టూ కొండలు. మేము వెళ్ళేటప్పుడు దారిలో వర్షం పడిందేమో, ఇంకా బాగుంది. అసలు మాకు అసలు బస్ జర్నీ చేసినట్టే లేదు. చూడండి ఆ రోడ్డు అంతా తడితడిగా, వర్షం పడితే కొండలు, ఆ కొండల మధ్యలోంచి జలపాతాలు. ఆ కొండల మధ్యలో మీరు కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి స్పాట్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈ జర్నీ. మ్యాక్సిమం బస్సే ప్రిఫర్ చేయండి. ట్రైన్లో వెళ్ళొచ్చో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ మేము బస్సులో వెళ్ళాం. అసలు
జర్నీ చేసినట్టే లేదు, చాలా బాగుంది అసలు. పెద్ద పెద్ద కొండలు, కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు. ఫస్ట్ టైం నేను ములగ తోట కూడా చూశాను. ములగ చెట్లు కూడా ఒక తోటలో పండించారు. ఇదే నేను చెప్పిన వాటర్ ఫాల్, కొండపై నుంచి వాటర్ ఫాల్ పడుతుంది చూడండి. ఇదంతా రోడ్డు పక్కనే ఉంటుంది, మీకు రోడ్లో బస్సులో వెళ్తే చూడొచ్చు ఇవన్నీ. ఇదే నేను చెప్పిన ములగ తోట. ఫస్ట్ టైం నేను ములగ చెట్లకు కూడా ఒక తోట వేస్తారని రియలైజ్ అయ్యా. మీరు ఈవినింగ్ అరౌండ్ 4 o'clock కల్లా పళని చేరుకుంటారు. పళని బస్ స్టాండ్కి దగ్గరలోనే పళని దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ ఉంటాయి. బస్ స్టాండ్లో ఎవరినన్నా అడిగి అక్కడ రూమ్స్ ఉన్నాయేమో ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. ఒకవేళ అక్కడ రూమ్స్ ఉంటే అక్కడ రూమ్స్ తీసుకుని రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి పళని దర్శనానికి వెళ్ళండి. ఒకవేళ దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ లేకపోతే కనుక పళని టెంపుల్కి దగ్గరలోనే ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి, అందులో ట్రై చేయండి. అరౌండ్ నాన్ ఏసీ 1200 అలా ఉంటుంది, ఏసీ అరౌండ్ 2000 అట్లా ఉండొచ్చు. మీరు రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళొచ్చు. పళని కొండపైకి వెళ్ళడానికి 3-4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి రోప్ ఆప్షన్, సెకండ్ వచ్చి ట్రైన్. బై వాక్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి 2 మెట్ల దారులు ఉంటాయి. ఒక మెట్ల దారి ఏమో బాగా స్టీప్గా ఉంటుంది, అరౌండ్ 800 అట్లా స్టెప్స్ ఉండొచ్చు. ఇంకో వాక్వే వచ్చి స్టెప్స్ కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ కొంచెం అట్లా ఉంటుంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ రోడ్ చూజ్ చేసుకోండి. మేమైతే బై వాక్ వెళ్ళాం, ఎందుకంటే మేము రోప్లో వెళ్దామని ట్రై చేసాం. కానీ ఆ రోజు పళనిలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరగటం వల్ల చాలామంది పబ్లిక్ ఉన్నారు. అసలు రోప్వే కానీ ట్రైన్స్ కానీ ఏది ఖాళీ లేదు. సో మాకు ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేక మేము బై వాక్ చూజ్ చేసుకున్నాం. అది కూడా స్టీప్గా ఉండే స్టెప్స్ చూజ్ చేసుకున్నాం. పళనిలో ఏంటంటే కొండ ఎక్కడానికి ముందే కొండ ఎంట్రన్స్లోనే మీ కెమెరాని లేదా మీ ఫోన్ని లాకర్లో పెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. సో మాకైతే అక్కడ ఏ విధమైన వీడియో క్యాప్చర్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు. మీరు ఇప్పుడు చూస్తుందే పళని కొండ. బస్ స్టాండ్ నుంచి పళనికి వెళ్ళే వే ఇది. మీరు బస్ స్టాండ్ నుంచి బై వాకే పళని కొండ వరకు చేరుకోవచ్చు. ఇది ఆన్ ది వే టు టెంపుల్ ఎంట్రన్స్. మీరు ఇక్కడ నడవడానికి కష్టం అనుకుంటే కనుక టెంపుల్ వాళ్ళే ఎలక్ట్రిక్ బగ్గీస్ తిరుగుతూ ఉంటాయి. మీరు అందులో స్టెప్స్ మార్గం చూస్ చేసుకుంటే స్టెప్స్ వరకు ఆ బగ్గీస్లో వెళ్ళొచ్చు. మీరు రోప్ వే సెలెక్ట్ చేసుకున్న రోప్ వరకు ఇలాంటి ఎలక్ట్రిక్ బగ్గీలో తీసుకెళ్తారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము వెళ్ళిన రోజు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరగటం వల్ల చాలా రష్గా ఉంది. ఆలయాన్ని కూడా చాలా బాగా అలంకరించారు. సోమవారం కూడా ఆలయం చుట్టూరు ఊరేగించారు కూడా. రోజు సంథింగ్ ఏదో స్పెషల్ డే అనుకుంటా. సో పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. మాకు దర్శనానికి కూడా అరౌండ్ 2 hours ఏమో పట్టింది. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 6కి చెక్అవుట్ చేసి మేము కొడైకెనాల్ వెళ్ళడం కోసం పళని బస్ స్టాండ్కి చేరుకున్నాం. ఇదే పళని బస్ స్టాండ్. ఇక్కడి నుంచి కొడైకెనాల్కి బస్సెస్ దొరుకుతాయి మీకు. పళని నుంచి కొడైకెనాల్ వచ్చి అరౌండ్ 65 kilometers ఉంటుంది. ఇది మొత్తం ఘాట్ రోడ్. మీకు పళని నుంచి కొడైకెనాల్ వెళ్ళడానికి అరౌండ్ 3 నుంచి 3.5 hours పడుతుంది. మొత్తం ఘాట్ సెక్షనే. చాలా బాగుంటుంది ఇది కూడా జర్నీ. చూస్తున్నారుగా పక్కన పెద్ద చెరువు లాంటిది ఏదో ఉంది. చాలా బాగుంటుంది. కొండపై నుంచి కొంచెం సిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది. జర్నీ అయితే మీరు బాగానే ఎంజాయ్ చేస్తారు. ఘాట్ రోడ్డు, ఫారెస్ట్ అన్నీ కవర్ అవుతాయి. మీకు ఘాట్ రోడ్ జర్నీ అంత ప్రాబ్లం లేదనుకుంటే మటుకి మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వ్యూస్ని. మా బస్ని ఇక్కడ మధ్యలో టీ బ్రేక్ కోసం ఆపాడు. లొకేషన్ అయితే బాగుంది. అరౌండ్ 10-15 minutes ఇక్కడ ఆపుతారు టీ బ్రేక్ కోసం. మేము వెళ్ళేటప్పుడు యాక్చువల్గా కొడైకెనాల్ వచ్చి మా ట్రావెల్ ఐటినరీలో లేదు.
కానీ మేము ప్రతి చోట చాలా తొందరగా దర్శనం అవటం వల్ల మేము అన్ని లొకేషన్స్ కూడా చాలా ఫాస్ట్గా కవర్ చేసేయటం వల్ల మాకు అరౌండ్ 1 డే గ్యాప్ దొరికింది. సో ఈ గ్యాప్లో కొడైకెనాల్ కూడా కవర్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. బట్ ముందు రోజు కొండపైకి బై వాక్ రావటం వల్ల ఆ రోజు ఏం తెలియలేదు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ చాలా టైర్ అయిపోయాం. అస్సలు కాళ్ళు అయితే చాలా నొప్పి పుట్టినాయి. సో కొడైకెనాల్ అయితే వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లోర్ చేయాలంటే మార్నింగ్ ప్యాకేజ్ తీసుకొని ఈవినింగ్ వరకు 6 o'clock 7 o'clock వరకు టూర్ ప్యాకేజ్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఏమనుకున్నామంటే రూమ్కి వెళ్ళాక అరౌండ్ 9:30 అయింది. ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎందుకైనా మంచిది రెస్ట్ తీసుకుంటేనే బెటర్ అనిపించింది మాకు. సో నియర్ బై వాక్ ఏమైనా చూడగలిగితే చూసి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యాం. మా రూమ్ నుంచి ఈ వ్యూస్ మాకైతే మంచి రూమే దొరికింది. వ్యూస్ చాలా బాగున్నాయి మా రూమ్ నుంచి. సో నియర్ బై వాక్ చేసుకుని అలాగా బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వచ్చి పడుకున్నాం. మళ్ళీ అరౌండ్ 4 o'clock లేచి అలా వాక్ చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇది మా హోటల్ నుంచి వ్యూ. ఇది మా హోటల్ బయటకు వచ్చాక డౌన్ సైడ్ వెళ్తే బై వాక్ చేసుకుంటూ వెళ్తుంటే డౌన్ టౌన్ లాంటిది ఒకటి కనపడింది. అది చాలా బాగుంది. అది చాలా డౌన్లో ఉంది. అది సిటీ వచ్చి ఆ పైన కొండలు, ఆ మేఘాలు, ఆ ఫాగు అంతా చాలా బాగుంది. కొన్ని చోట్ల అయితే కొండకి తాకినట్టు ఉన్నాయి మేఘాలు. ఇది అక్కడ ఉన్న చర్చ్ అనుకుంటా, చాలా దూరంగా ఉంది. మేము జూమ్ చేసి తీసాం. ఈ కొండపై నుంచి చూస్తుంటే చూసారా మేఘాలు ఎంత బాగున్నాయో. అది కొండకి తాగిన ఈ మేఘాలు చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. అస్సలు మేము టూర్ ప్యాకేజ్ తీసుకుని ఏమీ వెళ్ళకపోయినా కానీ మా రూమ్ చుట్టుపక్కలే ఇలా తిరిగి చూసి ఎంజాయ్ చేసాం. అంతే కదా, హిల్ స్టేషన్లో ఏముంటుంది, మహా అయితే ఆ వెదర్ని ఎంజాయ్ చేయగలుగుతాం, వెదర్ని ఫీల్ అవుతాం. మేము చేసింది కూడా అదే. మేబీ మేము టూర్కి వెళ్ళినా కానీ చాలా హెక్టిక్ అయిపోయేది, బాగా కష్టమయ్యేది మాకు తిరగడానికి నాన్ స్టాప్. సో కొడైకెనాల్ ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ చూసేస్తే మళ్ళీ వెళ్ళాలనిపించదు. ఏం చూడలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈవినింగ్ టైం అలా లోకల్ ఫుడ్ అది ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆ స్ట్రీట్స్లో కొంతసేపు తిరిగాం. అలాగా ఇక్కడ చాక్లెట్స్ కూడా ఫేమస్, ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయి. కొన్ని చాక్లెట్స్ అవి తీసుకుని అలా తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ మా హోటల్ రూమ్ వచ్చి అరౌండ్ 1200 ఏమో ఛార్జ్ చేశారు పర్ నైట్. చాలా హోటల్స్ అయ్యి ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ కూడా లోకల్ టూర్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఒక 300-400 రేంజ్లో ఉంటాయి. మార్నింగ్ బస్ ఎక్కితే ఈవినింగ్ వరకు మిమ్మల్ని ప్లేసెస్ అన్నీ కవర్ చేసి మళ్ళీ ఈవినింగ్ అరౌండ్ 6-7:30 or 8 o'clock కల్లా బస్ స్టాండ్తో కానీ మీరున్న హోటల్ దగ్గరలో కానీ డ్రాప్ చేస్తారు. నేను మేబీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఆల్రెడీ మ్యాప్ చేసి పెట్టుకున్నా ఏమేమి చూడాలి ఏంటి అన్నీ. బట్ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయాను, వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ లొకేషన్స్ అన్నీ మీకు డీటెయిల్గా ఒక వీడియో చేసి పెడతాను. మేము అలా కొడైకెనాల్లో నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock లేచి రెడీ అయ్యి 6 o'clock కల్లా కొడైకెనాల్ బస్ స్టాప్ చేరుకున్నాం. కొడైకెనాల్లో 6 AM బస్ ఎక్కాం. మేము బస్ ఎక్కి అరౌండ్ 9:30 కల్లా పళని చేరుకున్నాం.
పళనిలో బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని కోయంబత్తూర్కి స్టార్ట్ అయ్యాం. పళని నుంచి కోయంబత్తూర్ వచ్చి అరౌండ్ 120 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఈ జర్నీ కూడా అరౌండ్ 2 to 3 hours పడుతుంది. మాకు కోయంబత్తూర్లో అరౌండ్ 4 o'clockకి ట్రైన్ ఉంది. మేము బై 1 o'clockకి కోయంబత్తూర్ రీచ్ అయిపోయాం. కోయంబత్తూర్లో రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక ఫేమస్ హోటల్ అయితే ఉంది, రాణీస్ అని. అందులోనే మేము లంచ్ చేసుకొని మేము రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ విండ్ మిల్ వచ్చి పళని నుంచి కోయంబత్తూర్ వెళ్ళే దారిలో ఉంటాయి. ఈ విండ్ మిల్స్ చాలా ఉన్నాయి. చాలా సీనిక్గా ఉంటుంది రోడ్ కూడా, బ్యూటిఫుల్గా ఉంటుంది రోడ్ జర్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.